అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి తాకిడి తట్టుకోలేకపోతున్నాడు. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తూ ముందుకు వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా తోడైపోయింది. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నానా రకాలుగా విమర్శిస్తూ వస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు బీఆర్ఎస్ పార్టీతో ప్రజలు కూడా కలిసినారు. అంటే ఇప్పుడు వాస్తవానికి ప్రతిపక్ష పార్టీలు ఎక్కువ కూడా ప్రజల కోసమే పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతిపక్షం అంటేనే ప్రజాపక్షం. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల కోసమే మాట్లాడుతూ ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజల కోసమే పోరాటం చేస్తూ ముందుకొచ్చిండు. ఏ ప్రతిపక్ష పార్టీ అయినా అధికార పార్టీ పైన జులుం చేస్తారు, అధికార పార్టీ పైన గట్టిగా క్వశ్చన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఎక్కడైంది కామన్ పాయింట్ కదా. మీడియా కూడా ప్రజల పక్షానే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది సోషల్ మీడియా అయినా, శాటిలైట్ ఛానల్ అయినా, ఏ మీడియా అయినా కూడా ఖచ్చితంగా తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ ప్రజల కోసమే పరితపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పార్టీలను జోకడం, పార్టీల కోసం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండదు కదా. సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా తాకిడి కూడా తట్టుకోలేకపోతున్నాడు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి తాకిడి కూడా తట్టుకోలేకపోతున్నాడు. కేటీఆర్ మాత్రం పొట్టు విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఓవైపు ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు రఘునందన్ రావు, డీకే అరుణ, తర్వాత బీజేపీలో ఉన్నటువంటి చాలా మంది నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్సు, ఆయన వైఖరి, ఆయన ఒంటెత్తి పోకడ, ఆయన నిర్లక్ష్యానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన క్వశ్చన్ చేస్తూ వస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు దాదాపు 1 year భరిస్తూ వచ్చిండు. మామూలు భరించలే. ఒక్కొక్కరు అయితే రేవంత్ రెడ్డిని బూతులు తిట్టేటటువంటి కార్యక్రమం కూడా చేసినారు. ఇక మస్తు భరించిండు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి సార్కి బాగా విరక్తి పుట్టింది కావచ్చు. ఇప్పుడు ఎవరైనా కానీ మన దోస్తున్నాడు, లేకపోతే మన ఇంటి పక్కన ఆయనకు ఊకే ఆయనతో మనకు పంచాయతీలు అవుతా ఉంటే ఏదో ఒక రోజు మనకు తిక్కలేస్తుంది, విరక్తి పుడుతుంది. ఈయనతో ఏంద్రా భయ అని అనుకుంటాం, లేకపోతే అంతో పంచాయతీ అయినా పెట్టుకుంటాం. ఒకవేళ అంతో పంచాయతీ పెట్టేటటువంటి ఒపీనియన్ మనకు లేకపోతే పెద్ద మనుషులు ఉంటారు కదా, పెద్ద మనుషులకు అడిగిపోయి పంచాయతీ చేసుకుంటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా ఇట్నే కనబడుతున్నది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పెట్టినటువంటి పంచాయతీ అవతలోని మీద కాదు, సొంతోళ్ళ మీదనే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన హైకమాండ్కి కంప్లైంట్ ఇచ్చిండు అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ. కొత్తగా అనిపిస్తుంది కదా. అరే స్వయాన రేవంత్ రెడ్డి సారే వాళ్ళ మంత్రుల పైన కంప్లైంట్ చేయడం ఏంది, ఏం జరుగుతున్నది? అదే ముఖ్యమంత్రి తలుసుకుంటే ఏదైనా జరుగుతుంది కదా. ముఖ్యమంత్రి తలుసుకుంటే మంత్రులను మేనేజ్ చేయవచ్చు, ఎమ్మెల్యేలను మేనేజ్ చేయవచ్చు, ఎంపీలను మేనేజ్ చేయవచ్చు, ఎమ్మెల్సీలను మేనేజ్ చేయవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లను కూడా రేవంత్ రెడ్డి మేనేజ్ చేసేటటువంటి సత్తా ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం నా వల్ల కావట్లేదు, నా వల్ల అయితలేదు అనేటటువంటి భావనలో ఉన్నాడు. ఎందుకంటే ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళందరూ రేవంత్ రెడ్డిని విమర్శిస్తుంటే, తిడుతుంటే ఒక్క మంత్రి అయినా మా ముఖ్యమంత్రిని అట్లా తిడతారా, మా ముఖ్యమంత్రిని అట్లా విమర్శిస్తారా? ఆయన గొప్ప పనులు చేస్తున్నాడు, ఆయన లెజెండరీ లీడరు, మా రేవంత్ రెడ్డి గొప్ప నేత అని చెప్పి ఏ మంత్రి అయినా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉందా? ఎవరు మంత్రులు అంటే ఏ మంత్రి అవుతున్నారో ఆ మంత్రి ఆయన గురించి పొగుడుకుంటున్నాడు తప్ప ఎక్కడైనా ముఖ్యమంత్రిని తిడుతున్నటువంటి దాఖలాలలో ఏ ప్రతిపక్ష పార్టీ నాయకుడికైనా కౌంటర్ ఇచ్చే అవకాశం కనబడుతున్నదా? అయితే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మంత్రులను తిట్టిండట, మంత్రులకు వార్నింగ్ ఇచ్చిండట. నాకు తెలిసి జనరల్ సెక్రటరీ అనుకుంటా, నాకు ఆల్రెడీ ఒక మెసేజ్ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది. మంత్రులకు క్లాస్ పీకిన ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. ఎస్, మస్తు విమర్శించినట, మస్తు తిట్టినట మంత్రులను కేసీ వేణుగోపాల్. ఆల్రెడీ కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి దోస్తాన్ ఉంటుంది, సన్నిహితం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి పోయినా కూడా కేసీ వేణుగోపాల్ని కలుస్తాడు, మాట్లాడతాడు. కాబట్టి కేసీ వేణుగోపాల్ సడన్ గా ఈ 11 మంది మంత్రులను తిట్టిండు, విమర్శించిండంటే ఖచ్చితంగా దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉండొచ్చు అనేది వినబడుతున్న చర్చ. కేసీ వేణుగోపాల్ మంత్రులతో ఏం చెప్పినట అంటే, ప్రతిపక్ష పార్టీ నేతలు అధికార పార్టీని తిడుతున్నారు, విమర్శిస్తున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలుగా వాగుతున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని అడ్డగోలుగా తిడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, విమర్శిస్తున్నారు, ప్రభుత్వాన్ని ఇట్లా మైనస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మైనస్ అంటే మొత్తం అన్ని ఎత్తి చూపుతున్నారు. కాంగ్రెస్ ఇట్లా చేసింది, అట్లా చేసింది, రైతు బంధు రాలే, రుణమాఫీ రాలే, పెన్షన్ రాలే, 6 గ్యారెంటీలు ఎటు పోయినాయి, 420 హామీలు ఎటు పోయినాయి, అయితే విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు, రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు, నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు, కానిస్టేబుల్ రోడ్ల మీదకి వస్తున్నారు, 317 జియో ఎటుపోయింది, 46 జియో ఎటుపోయిందని చెప్పి ప్రతిపక్ష పార్టీ నేతలు మాట్లాడుతూ ముందుకు వస్తారు కదా. ఈ హైడ్రా ఏంది, ఈ మూసి ఏంది, ఈ కథ ఏందని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు చాలా గట్టిగా క్వశ్చన్ చేస్తారు ప్రభుత్వాన్ని. అప్పుడు కేసీ వేణుగోపాల్ చెప్పిండట కదా, ప్రతిపక్షం వాళ్ళు గింతగానం ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే ఒక్క మంత్రి కూడా ఎందుకు కౌంటర్ చేయలేకపోతున్నారు, ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు?
స్వయానా మీ ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రతిపక్షం వాళ్ళు పొట్టుపోటు తిడుతుంటే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిడుతుంటే మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ప్రతిపక్షం వాళ్ళకి? రేవంత్ రెడ్డిని తిట్టిరంటే ఇమీడియట్లీ మీరు ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ అటాక్ చేయాలి. మీరు ఎందుకు కౌంటర్ అటాక్ చేస్తలేరు? మీరు ఎందుకు సైలెన్స్ ఉంటున్నారు? మీ మౌనం వెనకాల కారణం ఏంది? ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని చెప్పి కేసీ వేణుగోపాల్ మంత్రులకు గట్టిగా క్రాస్ బీకిండట, గట్టిగా వార్నింగ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండట. ఏఐసీసీ మెంబర్ కేసీ వేణుగోపాల్ కూడా ఆయన అధిష్టానంలో ఒక మెంబరే, రాహుల్ గాంధీ త్రూ ఒక మెంబరే ఆయన కూడా. కాబట్టి పొట్టు విమర్శించేటటువంటి కార్యక్రమం చేసిండట. దాంట్లో కొంతమంది ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరెవరంటే దాంట్లో బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మధ్యలో కేసీ వేణుగోపాల్ ఉన్నారు, జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనరసింహ, కొండా సురేఖ, సీతక, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత ఆయన తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళందరూ కూడా మంత్రులు. ఈ మంత్రులకు వార్నింగ్ ఇచ్చినట్టు, చాలా కీలకమైనటువంటి వార్నింగ్. ఇంకోటి ఏం చెప్పనా, ఎందుకు మీరు నోరు విప్పుతలేరు, ఎందుకు ప్రతిపక్షములకు కౌంటర్ ఇస్తలేరు అనేది పాయింట్ ఒకటి కదా. సెకండ్ పాయింట్ వచ్చేసి మీ మంత్రి పదవులు మీరు చక్కగా ఎందుకు నిర్వహిస్తలేరు? ఇప్పుడు మీరు చూడండి, నేను నిన్ననే చెప్పిన, ఎవ్వరు మంత్రి పదవులలో వారు ఉండరు, ఎవ్వరు ఇష్టమన్నట్టు వాళ్ళు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి కదా, వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయం గురించి ఏదైనా ప్రకటనలు ఇవ్వాలన్నా, రైతు బంధు గురించి, రుణమాఫీ గురించి, రైతు బీమా గురించి, లేకపోతే ఇంకేమన్నా కౌలు రైతుల గురించి ఏదైనా ప్రకటన ఇవ్వాలన్నా, లేకపోతే ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలన్నా ఓన్లీ వ్యవసాయ శాఖ మంత్రి చూసుకుంటాడు కదా. తన శాఖను మొత్తం కూడా, తన మినిస్టర్ని హ్యాండిల్ చేసేది వ్యవసాయ శాఖ మంత్రి కదా, ఫార్మర్ మినిస్టర్ అన్నప్పుడు. కానీ వీళ్ళు వ్యవసాయ శాఖ మంత్రి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఎవరు? సీతక్క, కొండా సురేఖ, వీళ్ళంతా. అంటే ఎవరి మంత్రి పదవిని వాళ్ళు చక్కగా చూసుకునేటటువంటి ప్రయత్నం చేయరు, అన్నింటిలో ఇన్వాల్వ్మెంట్. అంటే నేను మంత్రి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి లెక్క నేను ముఖ్యమంత్రి అన్నట్టుగా, మంత్రి అంటే ముఖ్యమంత్రి లెక్కన అనుకుంటున్నారు, మంత్రి లెక్క అనుకుంటలేరు. మొన్న విద్యాశాఖ మంత్రి ఎవరున్నారు? తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఎవరు లేరు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టాండ్ తీసుకోవాలి కదా. ఇక చూడరు, విద్యాశాఖ మంత్రి లేరని చెప్పి అందరు మంత్రులు మాట్లాడే, అందరు మంత్రులు డిస్కస్ చేసుడే. వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నప్పటికీ కూడా అందరు వైద్యం గురించి మాట్లాడే. అంటే ఎవరు మంత్రి పదవిలో వాళ్ళు ఉంటలేరు, పక్కన వాళ్ళ మంత్రి పదవిలో కూడా వీళ్ళే ఏమంటారు ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు సార్ వ్యవసాయం గురించి మాట్లాడతారు కదా, మొన్న బట్టన మాట్లాడింది. తుమ్మల నాగేశ్వరరావు 10 ఎకరాలకు ఇస్తా అని చెప్తే బట్టననేమో అన్ని ఎకరాలకు ఇస్తా అంటాడు. తుమ్మల నాగేశ్వరరావునేమో 15,000 రూపాయల రైతు బంధు ఇస్తా అంటే రేవంత్ రెడ్డి 12,000 రూపాయలు అంటాడు. అంటే ఎవరి మంత్రి పదవులు వాళ్ళు చక్కగా నిర్వహిస్తలేరు, ఎందుకు వేరే దాంట్లో తలదూరుస్తున్నారు, ఎవరిది వాళ్ళు చూసుకోండి కదా అని చెప్పి సెకండ్ పాయింట్లో కేసీ వేణుగోపాల్ మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన అనేది వినబడిన చర్చ. మూడో పాయింట్ వచ్చేసి ఫస్ట్ వీళ్ళు పార్టీ గైడ్ లైన్ దాటుతున్నారు. అంటే పార్టీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇదేం కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు కదా, అంటే తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి పార్టీ కాదు కదా బీఆర్ఎస్ పార్టీ లెక్క. ఇది కాంగ్రెస్ పార్టీ 100ల సంవత్సరం మా తాతల కాంచెలు ఉన్నటువంటి పార్టీ. నేను పుట్టకంటే ముందు, మా నాయన పుట్టకంటే ముందు ఉన్నటువంటి పార్టీ, కొన్ని 100ల సంవత్సరాలకు సంబంధించినటువంటి పార్టీ కదా. మరి ఈ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఓన్లీ ఒక్క రాష్ట్రంలో లేదు కదా, 28 రాష్ట్రాలలో ఉంది పార్టీ. కాబట్టి ఇంత పెద్ద జాతీయ పార్టీ, దీనికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. మీరు ఎక్కడ కూడా గైడ్ లైన్స్ ఫాలో అయితలేరు. కాంగ్రెస్ పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాకుండా కాంగ్రెస్ పార్టీ గీత బార్డర్ దాటేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా నిన్న ఆయన గట్టిగానే క్వశ్చన్ చేసే ప్రయత్నం చేసినట్టు కేసీ వేణుగోపాల్. దాంతోపాటు కొంతమంది మంత్రులు ఓవర్ యాక్షన్ ప్రదర్శిస్తున్నారు. ఓవర్ యాక్షన్ బంద్ చేసుకోవాలి, మీరు ఎక్కడ కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి బార్డర్ క్రాస్ చేయొద్దు అంటే. మన కొండా సురేఖ గారు ఉన్నారు, కొండా సురేఖ గారు ఏం చెప్పినారు? సమంత నాగ చైతన్య విడిపోవడానికి కారణం కేటీఆర్, ఇన్కన్వెన్షనల్ కూల్చేయొద్దు అంటే సమంతను నా దగ్గర పంపించాలి, పంపిస్తే నేను కూల్చనని చెప్పి కేటీఆర్ నాగార్జునతో చెప్తే నాగార్జున సమంతను పొమ్మని చెప్తే సమంత పోలేదు. అందుకు నాగార్జున అయ్యా నువ్వు మా కొడుకును వదిలేయని చెప్తే అప్పుడు సమంత వదిలేసింది. ఒక కట్టు కథ అల్లేటటువంటి కార్యక్రమం చేసింది కొండా సురేఖ. ఆమెకు తెలుసో తెలియకనో, అవగాహన ఉందో లేకనో, ఆమెకు ఇన్ఫర్మేషన్ ఉండి లేకనో మాట్లాడింది తెలియదు. ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు మాట్లాడింది. ఆమె ఒక మంత్రి అనేటటువంటి భావన కూడా మర్చిపోయింది. నేను ఒక మినిస్టరు, నేను కాంగ్రెస్ పార్టీకి మంత్రి, నేను పబ్లిక్లో ఉన్నటువంటి వ్యక్తి, అడ్మినిస్ట్రేషన్, నేను ఒక మంత్రిని, వ్యవహారం అన్నీ మర్చిపోయింది కొండా సురేఖ. ఇక నేను ఒక లీడర్ అంతే, ఉత్త లీడర్ నేను అంతే, ఒక పార్టీకి లీడర్, నేను ఏం మాట్లాడినా నడుస్తుంది అనేటటువంటి తరహాలో ఆమె మాట్లాడింది. అంటే పార్టీ గైడ్ లైన్ ఇక్కడ దాటినట్టే కదా, ఇష్టానుసారంగా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. అదొక అంశం. అయితే సెకండ్ అంశం వచ్చేసి ఎవరు సిఐ కుర్చీలో కూర్చున్నాడు, కొండా సురేఖ పోయి సిఐ కుర్చీలో కూర్చున్నది ఇక్కడ గీసుకుండ మండల కాడ, అక్కడ అదొక అంశం. వేములవాడ రాజన్న టెంపుల్లో ఒక అంశం. తర్వాత చాలా ఇట్లా వాళ్ళ ఇంట్లో బీర్ల పండుగ అని చెప్పి బీర్లు పొంగుతున్నాయి, బాటిల్ పొంగుతున్నాయి అని ఇంకో వీడియో. మొన్న ఇంకో వివాదంలో చిక్కుకున్నది. ఇట్లా కొండా సురేఖ వివాదాల్లో చిక్కుకుంటూ వస్తున్నారు. పార్టీ గైడ్ లైన్ దాటుతున్నారు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
ఇవన్నీ మీరు బంద్ చేసుకోవాలి. ఇక చాలు, సరిపోయింది. ఇప్పటికైనా అడ్మినిస్ట్రేషన్ పైన దృష్టి పెట్టండి. ఇష్టానుసారంగా ఉంటే ఇబ్బంది అవుతుంది. పార్టీ గైడ్లైన్స్ ఫాలో కండి. పార్టీని ఎట్టి పరిస్థితుల్లో గాడిలో పెట్టే ప్రయత్నం చేయమని చెప్పి మంత్రులకు కేసీ వేణుగోపాల్ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పినారట, అన్ని మీ చేతిలోనే ఉన్నాయి, మంత్రులను హ్యాండిల్ చేయాల్సినటువంటి బాధ్యత మీపైనే ఉంటుంది. ఈ మంత్రులను గాడిలో మీరే పెట్టుకోవాలి. ఎందుకంటే పార్టీ ఏదైనా మిస్టేక్ అయితే, పార్టీ గైడ్ లైన్స్ ఏమైనా మిస్టేక్ అయితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చూసుకుంటారు. ఎందుకంటే పార్టీ ఇన్ఛార్జ్ ఆయన కాబట్టి. కానీ తెలంగాణ రాష్ట్రానికి బాస్ కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి రాజు, బాస్. తెలంగాణ రాష్ట్రానికి బాస్ అంటే ముఖ్యమంత్రి కింద పనిచేసేటటువంటి మంత్రులు కూడా ఖచ్చితంగా, మంత్రులకు బాస్ కూడా రేవంత్ రెడ్డి కదా. అప్పుడు మంత్రులను రేవంత్ రెడ్డి కదా చూసుకునేది. రాజు మంత్రులను చూసుకోలే కదా. మంత్రులు భటులను చూసుకుంటారు, భటులు సైనికులను చూసుకుంటారు. ఇక సైనికులు వాళ్ళకంటే కిందున్న వాళ్ళని చూసుకుంటారు. మరి రాజే సక్కా లేనప్పుడు మంత్రులు మాటింటారా? మంత్రులు సక్కా లేనప్పుడు భటులు మాటింటారా? భటులు సక్కా లేనప్పుడు సైనికులు మాటింటారా? మీరు చూడరు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులను కంట్రోల్ పెట్టేటటువంటి సిచ్యువేషన్ లేదు. మంత్రులు ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయరు, ఎమ్మెల్యేలు కార్యకర్తలను కంట్రోల్ చేయరు, ఎమ్మెల్యేలు లీడర్లను కంట్రోల్ చేయరు, లీడర్లు కార్యకర్తలను కంట్రోల్ చేయరు, కార్యకర్తలు జనాలను కంట్రోల్ చేయరు. కంట్రోల్ లేనట్టే పోతున్నది కదా. కానీ అన్నిట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ ఓపికకు, వాళ్ళు చేసేటటువంటి వ్యవహారానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కానీ మొత్తానికైతే కేసీ వేణుగోపాల్ మాత్రం పొల్లు గట్టిగానే విమర్శించినట్టు, గట్టిగా విమర్శలు మీన్స్ ఖచ్చితంగా క్వశ్చన్ చేసినట్టు మంత్రులను. ఇవన్నీ బంద్ చేసుకోవాలి. ఇక చాలు, ఎందుకు సైలెన్స్ ఉంటారు? ఇక మీ సైలెన్స్ అన్ని పొడగొట్టుకోండి, మీ దుకాణం బంద్ చేసుకోండి. ఇప్పటికన్నా మంచిగా ఉండేటటువంటి కార్యక్రమం చేయండి. ఎక్కడ తేడా వచ్చినా కూడా తీసి పడేసేటటువంటి కార్యక్రమాలు కూడా ఉండొచ్చు. పార్టీ గైడ్ లైన్స్ దాటితే, పార్టీకి సంబంధించినటువంటి బార్డర్ క్రాస్ చేస్తే మేము కూడా బార్డర్ క్రాస్ చేయాల్సింది ఉంటుంది. మేము బార్డర్ క్రాస్ చేస్తే మాత్రం మీరు తట్టుకోలేరు అనేటటువంటి తరహాలో కేసీ వేణుగోపాల్ మంత్రులకు వార్నింగ్ ఇచ్చింది అనేది వినబడుతున్న చర్చ. అయితే దీంట్లో మాత్రం రేవంత్ రెడ్డి ఆయన అవుట్ రైట్ చేతులు ఎత్తేసింది. ఇక నాతో అయితలేదు, విమర్శలు భరించిండు, కొట్లాటలు, తిట్లు, బూతు పురాణం అన్ని భరించిండు. ఒక నాయకుడు ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో కేసీఆర్ ఉంటుండే. కేసీఆర్ను రేవంత్ రెడ్డి తిట్టుడుతోటే బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం అప్పటికప్పుడే ప్రెస్ మీట్ పెట్టి రివర్స్ అటాక్ చేస్తుండే. బీజేపీలో కూడా గట్టినే ఉంటుంది సంస్కృతి. బీజేపీలో ఎట్లుంటుందంటే బండి సంజయ్ని ఎవరైనా తిడితే బీజేపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి రివర్స్ అటాక్ ఇస్తారు. మరి కాంగ్రెస్లో ఏమైంది? మంత్రులు ఎందుకు రివర్స్ అటాక్ చేయలేకపోతున్నారు? అటాక్ అంటే కొట్టడం కాదు, విమర్శించడం అంటున్నా. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు. నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిని పొట్టు తిట్టిండు. మరి ఒక్క మంత్రి కూడా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు? ఒక్క ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు ఎందుకు? ఆఖరికి నామినేటెడ్ ఎమ్మెల్సీలు కొంతమంది వాళ్ళు వీళ్ళు లీడర్లు ఉంటారు కదా, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు, వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడతారు తప్ప ఈ మంత్రులకు ఎమ్మెల్యేలకు మాట్లాడేటటువంటి సిచ్యువేషనే లేదు. కాబట్టి మీరు మీ పార్టీ డ్యామేజ్ అయితే మీ పార్టీని మీరే కాపాడుకోండి, మీ ప్రభుత్వాన్ని మీరే కాపాడుకోండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో హైకమాండ్ దాకా మీ పంచాయతీ రావద్దు అని చెప్పి నిన్న మంత్రులకు కేసీ వేణుగోపాల్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది అనేది సోషల్ మీడియాలో వినబడుతున్న చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో.